నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ముందే కొనేద్దాం, సుంకాల దెబ్బకు బెంబేలెత్తుతున్న అమెరికన్లు. దుకాణాలకు పరుగులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు గిరాకీ. ముందుంది మాంద్యం. అమెరికాలో ధరలు, నిరుద్యోగం పెరిగే ప్రమాదం. జేపీ మోర్గాన్ అంచనా. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల సంఘం చైర్మన్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కమిటీల సమావేశంలో ఖరారు. నియామకానికి గవర్నర్కు సిఫారసు. ఆర్టీఐ పదవుల ఎంపిక వాయిదా. సమావేశాలకు హాజరు కాని కేసీఆర్, మసూదనచారి. రాజధానికి అభివృద్ధి హారమే. 30,000 కోట్లతో హైదరాబాద్ ప్రగతికి ప్రణాళిక. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్ల విస్తరణ. కొనసాగుతున్న టెండర్ ప్రక్రియ. మే నెలలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు. ఏఐ ఫేక్ కంటెంట్తో పెనుముప్పు. దానిపై విచారణ కోసం కోర్టుకు విజ్ఞప్తి చేయండి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి. కంచగచ్చిబౌలి భూములపై సమీక్ష సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సామరస్య పరిష్కారం ముఖ్యం. అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేద్దాం. కంచగచ్చిబౌలి భూమి ప్రభుత్వానిది అయినా విద్యార్థులతో చర్చిద్దాం. మంత్రుల ఉపసంఘంతో మీనాక్షి నటరాజన్. ఆయుధాలను వీడండి, అమిత్ షా. విశ్వానికి అంతముంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి రేసులో ఎంఏ బేబీ అశోక్ దవాలే. డాలర్కు 10 లక్షల రియాల్స్. రాజస్థాన్ ఘన విజయం. తెలంగాణ వ్యతిరేక శక్తులే మళ్లీ కుట్రలు చేస్తున్నాయి. కేసీఆర్. త్వరలో ఆదిలాబాద్లో పౌర విమానయాన సేనలు. రాజ్నాథ్ సింగ్. రింగు 6 వరుసలు. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో మారిన కేంద్రం వ్యూహం. ప్రతిపాదిత 4 వరుసల రోడ్డుపై 5 ఏళ్లలోనే వాహనాల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. ఆ పరిస్థితి నివారణకు 6 వరుసలు నిర్మిస్తే 15 ఏళ్ల వరకు సరిపోతుందని కేంద్రం యోచన. అందుకు అనుగుణంగా 6 వరుసల రోడ్డుకు డిజైన్లు రూపొందిస్తున్న అధికారులు. తుది దశకు చేరిన ట్రాఫిక్ అధ్యయనం. దాని ఆధారంగా త్వరలో తుది నిర్ణయం. ఫేక్ ప్రచారంపై కోర్టుకెళ్దాం. ఏఐతో నకిలీ ఫోటోలు, వీడియోలపై విచారణకు ఆదేశించాలని న్యాయస్థానాలను కోరదాం. కంచగచ్చిబౌలి భూముల కేసులో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబర్ క్రైమ్ను బలోపేతం చేయాలని స్పష్టీకరణ. అధునాతన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ సమకూర్చుకోవాలని సూచన. వర్సిటీ భూములు లాక్కున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారంపై ఫైర్. ముందే జాగ్రత్త పడాల్సింది. ఆ 400 ఎకరాలు తమవి కావని హెచ్సీతో ప్రకటన చేయాల్సింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశంలో వర్సిటీ ఎన్ఎస్యూఏ నేతలు. అన్ని విషయాలు మంత్రుల కమిటీకి చెప్తారన్న మీనాక్షి. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్. సీఎం నేతృత్వంలో ఎంపిక కమిటీ భేటీలో నిర్ణయం. రాజ్భవన్కు చేరిన ప్రతిపాదనలు 1-2 రోజుల్లో నియామక ఉత్తర్వులు. సమాచార కమిషనర్ల ఎంపిక వాయిదా. లంకతో 6 రక్షణ ఒప్పందాలు. నెక్స్ట్ సీతాఫలం పసుపు. జేఐ ట్యాగ్ రేస్లో బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపు. ఇంకెన్నాళ్ళ నిరీక్షణ. 16 నెలలుగా జీవో 59 దరఖాస్తుదారుల ఎదురుచూపులు. త్వరలోనే పరిష్కరిస్తామన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి. దరఖాస్తులు పరిష్కరిస్తే ఖజానాకు 6,000 కోట్ల ఆదాయం. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర. నైజీరియాకు డ్రగ్స్ సొమ్ము. అమెరికాలో దందా చేసిన భారత్ ద్వారానే హవాలా. 7 ఏళ్లలో నైజీరియాకు 125 కోట్ల అక్రమ తరలింపు. 2 నైజీరియన్స్, ఒక ఫారెక్స్ ఏజెంట్ అరెస్టు. ముఠా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తేనే డ్రగ్స్ కట్టడి. సందీప్ షాండిల్య వెల్లడి. ఏఐ ఫేక్ కంటెంట్పై కోర్టుకు పోదాం. కంచగచ్చిబౌలి భూములపై రివ్యూలో సీఎం రేవంత్. ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోండి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి. ఫోరెన్సిక్ టూల్స్ సమకూర్చుకోవాలని అధికారులకు ఆదేశం. డిసెంబర్ నాటికి పాలమూరు పూర్తి. ఈ ఏడాది చివరి నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి రిజర్వాయర్లన్నింటినీ పూర్తి చేసి నీటిని నిల్వ చేసి పంటలకు నిలివ్వాలని నిర్ణయించింది. ఈ నెలలో మస్తు సెలవులు. ఏప్రిల్ నెలలో ఆదివారాలతో కలిపి మొత్తం 12 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. కేవలం 18 రోజులు మాత్రమే పని దినాలు. ఇందులో కొన్ని ఆప్షనల్ హాలిడేస్. శ్రీరామనవమి ఆదివారం కాకుండా మరో రోజు వచ్చి ఉంటే ఇంకో రోజు సెలవు వచ్చేది. కొత్త సీఎస్గా రామకృష్ణరావు. శాంతికుమారికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి. సమాలోచనలు చేస్తున్న ప్రభుత్వం. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ సభ్యుల ఎంపిక పూర్తి. లోకాయుక్త, ఉపలోకాయుక్త కూడా. గవర్నర్ ఆమోదానికి లిస్టు. ఆర్టీఐ కమిషనర్ ఎంపికల పెండింగ్. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక సమావేశాలు. హాజరు కాని ప్రతిపక్ష నేత కేసీఆర్. 2 రోజుల్లో 415 లక్షల కోట్ల ఆవిరి. నేడు రాములోరి లగ్గం. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు పట్టాభిషేకానికి హాజరు కానున్న గవర్నర్.
మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ అందజేసిన దేశ ప్రెసిడెంట్ అమరకుమార దిశనాయకే. భారత్ శ్రీలంక మధ్య 10 ఒప్పందాలు, డిఫెన్స్, ఎనర్జీ, ఫార్మా రంగాల్లో ఎంఓయూలు, శ్రీలంకలోని తమిళులకు 10,000 ఇండ్లు కట్టిస్తామని ప్రధాని ప్రకటన, తమిళ జాలాలను రిలీజ్ చేయాలని శ్రీలంక ప్రెసిడెంట్కు మోదీ విజ్ఞప్తి. బర్డ్ ఫ్లూ కలకలం. హైదరాబాద్ శివారు బాటసింగారంలో కోళ్లకు వైరస్. రంగారెడ్డి జిల్లాకు పాకిన బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరించకుండా అధికారుల చర్యలు. పౌల్ట్రీ ఫామ్ సీజ్. కిలోమీటర్ పరిధిలో సేల్స్ నిషేధం. బర్డ్ ఫ్లూ సోకిన 10,000 కోళ్లను చంపి పూడ్చివేత. ఒక్కో కోడికి 130 చొప్పున పరిహారం. డ్రగ్స్ దందాలో మనీ లాండరింగ్. అమెరికాలోని 15 మంది మహిళల అకౌంట్ల నుంచి ఇండియాకు డబ్బు, ఇక్కడ నుంచి హవాలా మార్గంలో నైజీరియాకు. 5 ఏళ్లలో 127 కోట్ల దందా. ముగ్గురిని అరెస్ట్ చేసిన టీజీ న్యాబ్. అదుపులో 8 మంది. 86 మంది మావోయిస్టుల లొంగుబాటు. వీరిలో ఎక్కువ మంది కొత్తగూడెం, ములుగు జిల్లాల వాళ్లే. లొంగిపోయిన వారిలో 27 మంది మిలీషియా సభ్యులు. వివరాలు వెల్లడించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి. ఫలితాలు ఇస్తున్న ఆపరేషన్ చేయూత. కంచె దాటిన వ్యాఖ్యలు. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ 2 పేర్లను గవర్నర్కు పంపిన ప్రభుత్వం. నేడో రేపు నియామక ఉత్తర్వులు జారీ. సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సీఎం కార్యాలయ కార్యదర్శి. 5 కమిషనర్లు నియమించాలని యోచన. ఎంపికకు బయటికి రాని కేసీఆర్. కంచి గచ్చిబౌలి నకిలీ ఫోటోలు, వీడియోలపై సీఎం సీరియస్. విచారణకు ఆదేశించేలా ప్రభుత్వం తరపున హైకోర్టుకు విజ్ఞప్తి చేయండి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయండి. ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ను సమకూర్చుకోండి. కంచె గచ్చిబౌలి వివాదంలో సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు సృష్టించారు. ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి పోస్టులపై చర్చ. సెలబ్రిటీలు జాన్ అబ్రహం, దియా మిర్జా, రవీనా టాండన్ ట్వీట్లపై పోలీసుల ఆరా. నేడు భద్రాద్రికి సీఎం. సీతారాముల కళ్యాణానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి. ఇంటికెళ్లి సంతకం చేయించండి. నీటిపారుదల సమీక్షకు ముఖ్య కార్యదర్శి గైర్హాజరు. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. సీతారామ సవరణ జీవో జారీకి నిర్దేశం. సెక్రటరీ ఫోన్ ఎత్తడం లేదని అధికారులు. చర్చనీయాంశమైన వ్యవహారం. అమెరికాలో టారిఫ్ల కల్లోలం. తిప్పికొడుతున్న ట్రంప్ సుంకాల నిర్ణయం. ఇతర దేశాల దిగుమతులపై అడ్డగోళ్లు, సుంకాల ఎఫెక్ట్. నిత్యావసర ధరలు పెరుగుతాయన్న ఆందోళన అమెరికన్లు. ఉన్నవి లేనివి ఇప్పుడే కొనేందుకు ప్రయత్నాలు. స్టోర్ల ముందు బార్లు, సూపర్ మార్కెట్లో సరుకులు ఖాళీ. వస్త్రాల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దాకా ఇదే పరిస్థితి. ధరలు పెంచిన వ్యాపారులు. పాత స్టాకుకు కొత్త రేట్లు. ధరల భయంతో అవసరం లేనివి, తాహతుకు మించినవి కొంటూ అప్పుల పాలవుతున్న అమెరికన్లు. అమెరికాలోని భారతీయులపైన ధరాఘాతం ప్రభావం. విద్యార్థులపై ఖర్చుల వాత, ఉద్యోగుల పొదుపులో కోత. ఆధునిక రామసేతు. ఇంజనీరింగ్ అద్భుతం. పాంబన్ రైలు బ్రిడ్జి. మండపం, రామేశ్వరం మధ్య సరికొత్త వారధి. నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. 2.07 కిలోమీటర్ల పొడవు, 535 కోట్ల వ్యయం. తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జిగా ఖ్యాతి. శ్రీలంక పర్యటనలో ప్రధాని. చరిత్రాత్మక రక్షణ ఒప్పందం. మోదీకి మిత్ర విభూషణ్ అవార్డు. నమస్తేపై విజిలెన్స్. తెలంగాణ టుడే టీ న్యూస్ పైన గత సర్కారు హయాంలో సొంత మీడియాకే భారీగా ప్రకటనలు. 348.43 కోట్ల యాడ్స్పై ప్రభుత్వం సీరియస్. ప్రకటనలు లోగొట్టు విప్పనున్న విజిలెన్స్. అప్పట్లో సమాచార శాఖకు కేసీఆర్ ప్రాతినిధ్యం. ఈ కేసులో ఆయనను విచారించే అవకాశం. 86 మంది మావోయిస్టుల లొంగుబాటు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు. అంతా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల వారే. ఒక్కొక్కరికి 25,000 ప్రభుత్వ సాయం అందజేత. ఆయుధాలు విడిచిపెట్టండి, అభివృద్ధిలో భాగస్వాములు కండి. మావోయిస్టులకు కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు. విదేశీ డిగ్రీకి దేశీయ పట్టా. యూజీసీ కొత్త మార్గదర్శకాలు. జాప్యాన్ని తగ్గించడమే లక్ష్యం. బీఆర్ఎస్ను మించిన దోపిడీ. వాళ్ళు 10 ఏళ్లలో 20,000 కోట్ల విలువైన భూములు అమ్మారు. వీళ్ళు ఏడాదిలో 50,000 కోట్ల భూములు అమ్మాలని చూస్తున్నారు. భవిష్యత్తు తరాలకు గజం భూమైనా మిగిల్చరా. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి. అంబేద్కర్ను, జగజీవన్ రావును అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.